పేరెంట్స్ కంట్రోల్ నుండి తప్పిపోయి మ్యారేజ్తో తిరిగి కంట్రోల్లోకి రావడం అనే 2 phases మధ్యలో ఉండే బ్రిడ్జింగ్ పీరియడ్ ఈస్ బ్యాచిలర్ లైఫ్. అండ్ ఎవరికైనా దిస్ ఈజ్ వన్స్ ఇన్ లైఫ్ టైం సెటిల్మెంట్. మళ్ళీ తిరిగి రాదు అండ్ వచ్చిన అది గుర్తు రాకుండా పోదు. ఖాతాలో రాసి పెట్టుకున్న కోరికలన్నీ కసిగా తీర్చుకోవాలని చూసే కుర్ర వయసు అది. వచ్చిన ఫ్రీడంకి ఫ్లేవర్స్ స్ప్రింకిల్ చేసేలాగా ఎవడి గోలవాడిది. దమ్ము కొట్టాలని ఒకడు, దుమ్ము లేపాలని ఒకడు, పిల్లని పడేసే పనిలో ఒకడు, పర్సనల్ ప్రొఫైల్ మార్చుకునే ప్రాసెస్లో ఇంకొకడు. టార్గెట్స్ ఏమీ లేని టీనేజ్ నుంచి మొదలై ఎంతో కొంత తెలిసొచ్చేలోగా టైమ్ అప్ బజర్ మోగిద్ది. నెక్స్ట్ సీన్ షిఫ్ట్ టు ప్లాట్ ట్విస్ట్. జీలకర్ర బెల్లం. నీ పార్ట్నర్తో అడ్జస్ట్ అవడానికే 4 ఏళ్ళు అండ్ అప్పటికే పిల్లలు పుట్టి 2 ఏళ్ళు. నీ వర్క్ స్పేస్లో డిజిగ్నేషన్ మారకముందే షార్ట్ టైంలో షేడ్స్ ఆఫ్ లైఫ్ నిన్ను ఏ లూప్లలో లాగేసిద్ది. రెస్పాన్సిబిలిటీస్ అనే పోల్కి నీ ఒక కాలును కట్టేసిద్ది. రెండో కాలు కదపాలన్నా మొదటిది నిన్ను ఆపేసిద్ది. అక్కడి నుంచి నీకు బట్టొచ్చిద్ది, పొట్టొచ్చిద్ది, నీ జీన్స్ సైజ్ మారిద్ది అండ్ నీకైతే ఆ చుడిదార్ కాస్త చీర అయింది. అది మెల్లగా నైటీగా మారి దానిపైన ఒక అన్మ్యాచింగ్ చున్నీని కలుపుకొని నీ యూనిఫామ్లా తయారైంది. ఏ హాలిడేస్కో నీ ప్రైమ్ టైం ఫ్రెండ్ని కలిస్తే గానీ ఈ చేంజెస్ నీకు కనపడవు. కలిసిన తర్వాత జరిగిన డిస్కషన్ క్రాస్ చెక్ చేసుకుందామని అద్దం ముందు నుంచుంటే గానీ అర్థం కాదు. యు లాస్ట్ యువర్ సెల్ఫ్ అని. ఇమ్మీడియట్గా చిన్న ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తావు. ఫోటో ఆల్బమ్ తీస్తావు. ఒకప్పటి నిన్ను నువ్వు చూసుకుంటావు. కాసేపు పెళ్ళైందని మర్చిపోతావు. పాస్ట్లోకి వెళ్ళిన నువ్వు నీ రా రియాలిటీని ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటావు. ఇంతలో సడన్గా ఏ బెల్లో మోగిద్ది. ట్రాన్స్లోంచి బయటపడి తల తిప్పి చూస్తే ఇప్పుడే వచ్చిన మీ ఆయన కాఫీ ఆర్డర్ చేస్తాడు. సరే ఇద్దాంలే అని అటుకుండా వెళ్తుంటే నీ బుడ్డోడు నా డైపర్ మార్చే టైం అయిందని హింట్ ఇస్తూ ఒక లుక్ ఇస్తాడు. బ్యాక్ టు ట్రాజెడీ అండ్ అదే సేమ్ టేస్ట్లెస్ రొటీన్. అయితే నీ ఆ బ్యాచులర్ వైల్డ్ లైఫ్ ఇలా ఎపిసోడ్గా నీ లైఫ్ టైం మొత్తం వచ్చి వెళ్తూ ఉండిద్ది. ఇట్ మీన్స్ యు ఆర్ నాట్ లివింగ్ ఎ లైఫ్ విచ్ యూ డ్రీమ్డ్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ యు ఆర్ డ్రీమింగ్ ఎ లైఫ్ విచ్ యు ఆర్ ఫియరింగ్ దట్ యు మే నెవర్ లివ్. మెడికల్ సైన్స్లో ఒక కేసు ఉంది, ద వ్యానిషింగ్ ట్విన్. అంటే తల్లి గర్భంలో ట్విన్స్ ఉంటే కొన్నిసార్లు అవుట్ ఆఫ్ సమ్ కండిషన్స్ అందులో ఒకడు ఫస్ట్ ట్రైమిస్టర్లో మాయమైపోతాడు. హీఈస్ వ్యానిష్డ్ ట్విన్. బట్ సర్వైవ్ అయిన ఆ సర్వైవ్డ్ ట్విన్ బాడీలోకి ఈ వ్యానిష్డ్ ట్విన్ సెల్స్ అండ్ డిఎన్ఏ ఎంతో కొంత ఇన్వైబ్ అవ్వడంతో ఆఫ్టర్ ద బర్త్ he or she may feel shadowed presence about someone or emotionally incomplete. ఇలాంటి సబ్జెక్ట్ ఒకటి ఉంది. అండ్ ఎగ్జాక్ట్లీ దిస్ బ్యాచులర్ లైఫ్ ఈజ్ ఎ వ్యానిష్డ్ ట్విన్. దట్ ఈస్ వై వీ కాన్స్టెంట్లీ ఫీల్ సమ్ సార్ట్ ఆఫ్ ఇన్కంప్లీట్నెస్. బిల్స్ని, ఫైల్స్ని, డెడ్ లైన్స్ని అండ్ డైపర్స్ని తట్టుకొని నిలబడిన ఆ సర్వైవల్ ట్విన్ బ్యాచులర్ ఎరా తర్వాత చనిపోయిన ఆ వ్యానిష్డ్ ట్విన్ సిండ్రోమ్తోనే ఉండిపోతాడు. అలాగే పైకి పోతాడు. కానీ అలా జరగకూడదు. అలా జరగకూడదని మనకి మనమే ఒక ప్లెడ్జ్ తీసుకోవాలంతే. ఒక రోజులో ఉన్న 24 గంటల్లో 1 గంటను దాచేద్దాం. దాచిన దాన్ని వాడేద్దాం. 1 hour a day ఫర్ ఎవర్. నీకుండే అన్ని బంధాలని, బతకటం కోసం చేసే పనితో నీకుండే సంబంధాలని అన్నిటినీ పక్కన పెట్టి నీలాగా నువ్వు, నీతో నువ్వు, నీకోసం మాత్రమే నువ్వు 1 గంట సేపు బ్రహ్మచర్యంలో మునిగి మురిసిపోవటమే 1 hour బ్యాచులర్ లైఫ్. ఈ 1 గంట నీకు పెళ్ళి కాలేదు, నీ పైన ఏ మేనేజర్ గాడు లేడు, పిల్లలు లేరు, తేల్చాల్సిన పంచాయతీలు లేవు. ఇప్పుడు నీకేం కావాలి? గిటారా? అయితే ఆ ర్యాక్లో నుంచి తీసి ఆ స్ట్రింగ్స్ ఏదో ఫిక్స్ చేయి.
ఆర్ట్ అయితే బ్రష్, రైటింగ్ అయితే పెన్ను, పంచ్ కొట్టాలంటే గ్లౌజు, సిక్సే కొట్టాలనుకుంటున్నావా? ఆ బ్యాట్ తీసుకుని బయలుదేరు. నీకంటూ ఒక పిచ్చి ఉండాలి. ఏ పిచ్చి లేకుండా ఇలా పిచ్చోళ్ళలాగా అందరి పనులు చేసుకుంటూ అలా తిరిగి తిరిగి అలసిపోయి చివరికి ఏ గొయ్యిలోనో వెళ్ళి పడుకోకు. కుక్కకి 13, పందికి సింహానికి 15, గుర్రం గాడిదకి ఒక 25. ఇవన్నీ వాటి యావరేజ్ ఆయుష్ రేఖలు. బట్ మనిషికి మినిమం 70. ఎందుకో తెలుసా? 30కి ఏ ప్రాసెస్ మొదలెట్టకపోతే 31కైనా ఆ టెంకాయ ఏదో తీసుకొని కొట్టు. నౌ యు గాట్ 30 years మెచ్యూరిటీ ఎట్ ఇయర్ నెంబర్ 1. ఎప్పుడు స్టార్ట్ చేసినా పట్టేది 10 ఏళ్లే. ఇక్కడ కోరికలు తీరట్లేదనే కంప్లైంట్స్ ఆపేద్దాం. ప్రాబ్లమ్స్ చుట్టం మానేసి పాజిబిలిటీ ఏ మూలైనా దొరికిద్దేమో వెతికే పనిలో పడిపోదాం. అయితే పని పూర్తి చేద్దాం. లేకపోతే నచ్చిందేదో చేస్తూ ఆ ప్రాసెస్తో వచ్చే హైలో ఉండంగానే పైకి పోదాం. సిర్ఫ్ ఏక్ గంట, చోడ్ ఆల్ చింత, డూ ద వింత. గుర్తుందిగా? రూమ్ డోర్ ఓపెన్లో ఉంటే ఫాదర్, అదే డోర్ క్లోజ్ అయితే బ్యాచిలర్. మాకీ కసం, ఐడియా ఈజ్ ఆసమ్. అది